నువ్వు ఛాయ్‌కి పైసలు అడిగిన స్థానం నుంచి, స్థితి నుంచి ఇప్పుడు నువ్వు హెలికాప్టర్‌లో తిరిగేటటువంటి స్థాయికి ఎదిగినావు. దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక ఒక మనిషి అడుక్కునే స్థాయి నుంచి అడుక్కునే స్థాయి నుంచి హుందాగా తిరిగేటటువంటి స్థాయికి ఒక మనిషి ఒక స్పాన్ ఆఫ్ ఒక 20 కూడా కాలే 5, 10 ఏళ్లలో ఎదగడం అనేది గొప్ప విషయం. అది ఒక మనిషి సాధారణమైనటువంటి మనిషి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఒక సాధారణమైనటువంటి మనిషిగా నువ్వు అంత ఎదిగినావు కాబట్టి దానికి రియల్లీ హ్యాట్సప్ చెప్తున్నావు. బట్ నువ్వు చేసినటువంటి పొరపాట్లు ఏంది అని అంటే లొల్లాయి చాలామందిని నువ్వు మోసగించినావు. నీకు ఛాయ్కి పైసలు అడిగినప్పుడు నువ్వు ఎమోషనల్గా వాళ్ళను అవతలలో గురి చేసినప్పుడు వాళ్ళు ఏమైంది అని అంటే పెళ్ళం పుస్తలమ్మి తల్లి కడాలమ్మి నీకు ఆటోలు నడుపుకునే కార్మికుల కాంచెల్లి నిత్యం ఉద్యోగం చేసేటటువంటి కార్మికుల దాకా వాళ్ళందరూ కూడా రూపాయి 100 రూపాయలు 10 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు 10,000 రూపాయలు ఎన్ఆర్ఐలు అయితే లక్షల కొద్ది రూపాయలు నీ అకౌంట్లలో వేసారు. ఇలా నువ్వు వాళ్ళకు అకౌంటబిలిటీగా ఉండాలి కదా, నువ్వు చూపించాలి కదా. ఇది బై నా అకౌంట్లో పడ్డ అమౌంటు ఇది, దీన్ని ఇన్ని లక్షలు పడ్డాయి, ఇన్ని కోట్లు పడ్డాయి, ఇంకో ఇది దీనికి వెచ్చించిన, ఇగో ఇది దీనికి వెచ్చించిన, దీన్ని అంతటిని కూడా మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటుండు. ఏమంటున్నా అంటే సింపుల్గా పడ్డాయేమో ప్రజల సొమ్ము, చెప్పేదేమో ఈయనేదో దానం చేస్తున్నట్టు గుండె ఆపరేషన్ చేయించినాం. దానికి రియల్లీ హ్యాట్సప్ మళ్ళీ కాదనలేము. ఎందుకు అనంటే ఈ లొల్లాయి మళ్ళీ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రజలు ఇచ్చిన సొమ్ముతోటే మళ్ళా. అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి హ్యాట్సప్ కూడా అది ప్రజలకే పోతుంది. అది నువ్వు నీ ఇంట్లోకించి నీ సొంత డబ్బులకించి చేసింది ఏమీ లేదు. దయచేసి ఈ చిల్లర టాక్టిక్స్ బంద్ చేసేయి. ప్రజాదరణ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళు. అండ్ ఇంకోటి, ఇది ప్రజల సొమ్ముతోటి హెలికాప్టర్ దాకా ఎట్లా ఎదిగిండు అన్న అంశం గురించి